ఈక్వల్ इधर आप ओनली वीडियो की फोटो स्लोगन बताओ बदलते वाट वाला उधर है कौन रन मुद्रे फोटो है जरा वीर वीर सोने टोली में वीर वीर सोने वीर वीर ले मंडला भीमराव चलदा नहीं मिल रहा ए भीमराव ए चलदा रहे कहने बराबर है हम तो टिकट कांडे आडे पीजुता अच्छा चलने बत्ती ಅದು ಬೇಸ್ ಕೇಸಿ ವಾಡ ಕಾನ್ಸಿತಿ ಅಸ್ಕಡ ಸುಬಟ ಬಾಲ್ ಕೊಡ್ತಾರೆ ಈ ದಿಂಕ ಗೆಟಲೆ ಇಕ್ಕೇನೆ ವಾಡ್ತಾರೆ ಇದು ತಡ್ರಿ ಗೆಟನ ಇದಾ ಚಲೋ అందరికి జై సేవ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మంత్రి సీతక్క గారికి, కొండ సురేఖ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే నిర్మబోజు పటేల్ గారికి, అత్రం చప్పు గారికి, అట్లాగే రాజ్కోట్ శాసనసభ రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కుమ్రం భీం టైగర్ రిజర్వ్ కారిడార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 49 నంబర్ని నిన్న ముఖ్యమంత్రితో కలిసి మన రాజగోండ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో అక్కడ వెళ్ళి కలిసి తర్వాత చీఫ్ కన్జర్వేటర్ దీన్ని రద్దు చేస్తున్నట్టు తాత్కాలికంగా వారు జీవో అంటే ఇష్యూ మేము చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిమాణం. అట్లాగే స్వయం బాపురావు రాష్ట్ర అధ్యక్షులు రాజగోండ సేవ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. అట్లాగే రాష్ట్ర గవర్నర్ని, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని కూడా మా ఆదివాసులు రాజగోండ సేవ సమితి తరఫున, రాయ్ సెంటర్ తరఫున అక్కడ వెళ్ళి గవర్నర్కి కూడా ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వివరించడం జరిగింది. అట్లాగే 13 రోజులు కుమ్రం భీం జిల్లా కలెక్టరేట్లో గోడవన పంచాయతీ రాజ్ సెంటర్, అట్లాగే రాజగోండ సేవ సమితి నిరాహార దీక్ష ఇవ్వడం జరిగింది. అట్లాగే కుమ్రం భీం జిల్లా కలెక్టర్ మంత్రి ఇన్ఛార్జ్ అప్పటి మంత్రి సీతక్క గారు హామీ ఇవ్వడంతో అక్కడ దీక్ష విరమణ చేయడం జరిగింది. తర్వాత కేవీ కాంప్లెక్స్లో సమావేశం ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ కూడా జీవోను రద్దు చేస్తామంటూ మంత్రి ప్రకటించారు. అయితే నిన్న మన రాజగోండ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు అక్కడికి వెళ్ళి ఈ జీవో పైన పట్టుబట్టడంతో నిన్న తాత్కాలికంగా 1972 ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి టైగర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం 49 జీవోను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని చాలా మేము ముఖ్యమంత్రి గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే పూర్తి స్థాయిలో మన రాజగోండ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు స్వయం బాపురావు ఆధ్వర్యంలో మళ్ళీ దీన్ని పూర్తిగా రద్దు చేయడము మీరందరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాము. జై సేవ, జై గోండవాడ.